కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారుతుంది. రేషన్ కార్డుల జారీలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రహసనంగా మారిన కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రత్యేక కథనం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాపాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. చాలా కాలం పాటు కొత్త రేషన్ కార్డులను జారీ చేయకపోవడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు తమ పిల్లల పేర్లను రేషన్ కార్డులో నమోదు చేయించేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా ఒక్క నల్గొండ జిల్లాలోనే సుమారు 70,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న చాలా కాలానికి అధికారులు అర్హులను గుర్తించి వారి జాబితాలను పౌర సరఫరాల శాఖ కమిషనరేట్కు పంపించినప్పటికీ రాష్ట్ర అధికారులు వాటిని ఆమోదించకుండా ఇంతకాలం తాత్సారం చేస్తూ వచ్చారు. తాజాగా 2-3 రోజుల నుండి కొత్త రేషన్ కార్డుల జారీ, కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు ప్రారంభించారు. అయితే కొత్త రేషన్ కార్డుల జారీలో చాలా పొరపాట్లు దొర్లుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు గతంలో తమ తల్లిదండ్రుల కార్డులలో పేర్లు ఉండడంతో వాటిని తొలగించుకోకుండా కొత్త కార్డు కోసం దరఖాస్తు చేస్తే సాంకేతిక కారణాలతో వారి దరఖాస్తులు ఆమోదానికి నోచుకోవడం లేదు. అంతేకాకుండా తల్లిదండ్రుల రేషన్ కార్డులలో పేర్లు ఉన్నవారు వాటిని తొలగించుకోకుండా తమ పిల్లల పేర్లను చేర్చడానికి దరఖాస్తు చేసుకుంటే వారి పిల్లల పేర్లు తల్లి యొక్క కుటుంబ సభ్యుల కార్డులో చేరిపోతున్నాయి. మరికొందరు తమ పేర్లను తల్లిదండ్రుల కార్డులలో తొలగించుకొని తాజాగా దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ రేషన్ బియ్యం కోటా రద్దయిపోయినప్పటికీ కొత్త కార్డు రానప్పటికీ ఆన్లైన్లో మాత్రం కార్డును చూపెడుతోంది. మరికొందరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటే కొందరికి కార్డులు జారీ అవుతున్నప్పటికీ మరికొందరికి మాత్రం కార్డులు జారీ కావడం లేదు. ఇందుకు వారి దరఖాస్తులు ఆన్లైన్ కాకపోవడమే కారణమని తెలుస్తోంది. మరోవైపు కొత్త రేషన్ కార్డులు ఆన్లైన్లో కనబడుతున్నప్పటికీ ఈ పాస్ యంత్రంలో కనబడడం లేదు. దీంతో వారికి కార్డు వచ్చినప్పటికీ బియ్యం అందే పరిస్థితి లేకపోవడంతో కొత్త కార్డు నెంబర్ ఆదిలోనే ఆవిరవుతోంది. కొత్త రేషన్ కార్డుల వెరిఫికేషన్ బాధ్యతలను ట్యాబ్ ఇచ్చి జూనియర్ అసిస్టెంట్లకు అప్పగించారు. అయితే వారికి ఇచ్చిన యాప్లో మార్పులు చేర్పుల ఆప్షన్ ఉన్నప్పటికీ తొలగింపు ఆప్షన్ లేకపోవడంతో డబుల్ ఎంట్రీ అయిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. జూనియర్ అసిస్టెంట్లకు ఇచ్చిన యాప్లో డిలీట్ ఆప్షన్ ఇస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక్కో జూనియర్ అసిస్టెంట్కు 4-5 గ్రామాలను అప్పగించడంతో వారు అన్ని గ్రామాలను తిరిగి వెరిఫికేషన్ చేయడానికి చాలా సమయం పడుతుండడంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు సాంకేతికపరమైన సమస్యలను అధిగమిస్తే తప్ప అర్హులందరికీ సకాలంలో రేషన్ కార్డులు అందే అవకాశం కనిపించడం లేదు.